అందరికీ నమస్కారం. సో టుడే ఇస్ అ గ్రేట్ డే. సో ఎవ్రీ డే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. సో థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ డే అని ప్రతిరోజు అనుకోండి. ప్రతిరోజు స్టార్ట్ చేద్దాం. టైగర్స్, ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తున్నాను. ఈ వీడియో ఎప్పుడుది అంటే 2020 ఫిబ్రవరి నెలలో జరిగిన మాటలవి. సో అది కరోనా కన్నా ముందు రోజు, కరోనా కన్నా ముందు నెల 2020 మార్చి, ఇదే మార్చి 20 తారీఖున కరోనా స్టార్ట్ అయింది. కరోనా కన్నా 1 మంత్ బిఫోర్ కర్ణాటకలో సింధనూరు అనే గ్రామంలో, సింధనూరు అనే పట్టణంలో, అప్పుడు నాకు యూట్యూబ్ ద్వారా కొద్ది టీం వస్తే ఆ టీంకి సంబంధించి ఒక వెన్యూ హాల్ ఓపెన్ చేశాను. కరోనా కన్నా ముందు 1 మంత్ బిఫోర్ ఆ వెన్యూ హాల్ ఓపెన్ చేసేటప్పుడు నేను గోల్డ్ లెవెల్లో ఉన్నా. గోల్డ్ లెవెల్ గోల్డ్ లెవెల్లో ఉన్నప్పుడే ఒక స్టోరీ చెప్తున్నాను. ఆ స్టోరీ ట్రైన్ స్టోరీ. ఆ ట్రైన్ స్టోరీ జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు కాదు, అది అప్పుడు చెప్పిన స్టోరీనే. చూడండి, ఎవరెవరు ఎక్కడెక్కడ దిగిపోతా ఉంటారో అవి చెప్తున్నాను. దాన్ని మళ్ళీ నేను రివైజ్ చేస్తాను. ఆ రోజు మనకు చెప్పిన మాటలు కొద్దిగా జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ స్టేజ్ లో ఒక అంటే ఒక ట్రైన్ 100 మంది ఎక్కేస్తే సేఫ్ షాప్ అనే ట్రైన్ ఎక్కేసాం. ఇది పూర్ విలేజ్ నుంచి రిచ్ విలేజ్ కి వెళ్తుంది. ఈ పూర్ విలేజ్ నుంచి రిచ్ విలేజ్ కి వెళ్ళే ప్రాసెస్ లో 4 స్టేజ్లు వస్తాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి కన్ఫ్యూజన్ స్టేజ్. ఈ కన్ఫ్యూజన్ అనే స్టేజ్ లో 50 మంది దిగిపోతారు. అంటే ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే, తిక్కమక్క అనేది ఎందుకు వచ్చిందంటే, బిజినెస్ లో లెర్నింగ్ లేకపోవటం, జూమ్ కి రాకపోవటం, ట్రైనింగ్ కి రాకపోవటం, ఫంక్షన్స్ రాకపోవటం, సెమినార్స్ రాకపోవటం, ఏది చూడకపోవడం వల్ల బిజినెస్ లో జాయిన్ అవుతారు. కానీ వీళ్ళు సింపుల్ గా వేరే వాళ్ళతో డిస్కషన్ చేయడం బట్టి వాళ్ళు ఇదంతా కాదు, అవ్వదు, నడవదు అనగానే వీళ్ళు భయపడిపోతారు, కన్ఫ్యూజన్ అయిపోతారు. సో అందుకనే జాయిన్ అయినాక మొదటి రోజు నుంచి 3 నెలల లోపల లేదా 6 నెలల లోపల కూడా కొంతమంది దిగిపోతారు. అంటే ఈ 6 మంత్స్ వరకు కూడా వాళ్ళని పట్టుకొని నిలబెట్టుకోవాలి మనం. అట్లీస్ట్ 3 నెలలు స్ట్రాంగ్ గా నిలబెట్టుకోవాలి. ఈ 3 నెలల పాటు వాళ్ళకి ఏ స్టేజ్ వచ్చిందంటే కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంటారు. ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ ఎందుకు ఉంటుందంటే లెర్నింగ్ లేకపోవడం వల్ల, ఎఫ్ఐఎం చేయకపోవడం వల్ల, 7 days లెర్నింగ్ కోర్స్ చెప్పకపోవడం వల్ల, ప్లాన్ నేర్పించకపోవడం వల్ల, ఇవన్నీ నేర్చుకోకపోవడం వల్ల వచ్చిన నష్టాలు అనమాట. సో మరి 50 మంది ఫస్ట్ స్టేజ్ లో దిగిపోతున్నారు. 50 మంది ఫస్ట్ స్టేజ్ లో దిగిపోతున్నారు. మరి ఇంకో మిగిలేది ట్రైన్ లో ఎంతమంది అంటే ఇంకా 50 మంది మిగులుతారు. మరి వీళ్ళు నేర్చుకున్నారు కాబట్టి నిలబడుతున్నారు. నేర్చుకున్న వాళ్ళందరూ దిగిపోతారు. మరి రెండో స్టేజ్ లో ఇంకొంచెం దూరం వెళ్ళంగానే ఇంకో రెండో స్టేజ్ వచ్చింది. ఆ స్టేజ్ పేరు ఇన్పేషెన్సీ, అసహనం. మరి నేర్చుకున్నారు కానీ పని చేయట్లేదు. పని చేయకపోతే డబ్బులు వస్తాయా? రావు. 50 మంది ఫస్ట్ స్టేజ్ లో దిగిపోయారు. ఇంకా ట్రైన్ లో ఉంది 50 మంది. ఈ 50 మంది ముందుకు వెళ్తా ఉంటే ఈ 50 మంది డైమండ్ అవుతారా? అవరు. మళ్ళీ అక్కడ నుంచి ఒక 3 నుంచి 6 నెలల మధ్యలో, అంటే జాయిన్ అయినాక సంవత్సరం లోపల అసహనం వచ్చేసింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి నేర్చుకుంటున్నారు, ప్రతి ట్రైనింగ్ వస్తున్నారు, ప్రతి మీటింగ్ వస్తున్నారు, ప్రతి ఫంక్షన్కి వస్తున్నారు, జూమ్కి వస్తున్నారు, అన్ని వస్తున్నారు. కానీ వాళ్ళు పని మాత్రం చేయట్లా. ప్లాన్ చెప్పటంలా, ప్లాన్ చెప్పించట్లా, లిస్ట్ తీయట్లా. మరి ప్లాన్లు జరగకపోతే కొత్త వాళ్ళు జాయిన్ గారు కదా. ఒక సైడ్ టీం నడుస్తూ ఉండేదేమో బహుశా అప్లైన్ కోసం, ఆయన కోసం ఆయన చేసుకుంటాడు, పైన ఉన్న వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు. మరి నీకు రెండో వైపు రావాలంటే నీ సొంతంగా నీ లిస్ట్ తీస్తేనే నీ కింద టీం వస్తారు. లేకపోతే నీ కింద టీం ఎవరు రారు కదా. సో అందువల్ల వాళ్ళకి వర్క్ చేయలేకపోవడం వల్ల రెండో స్టేజ్ లో కూడా కొంతమంది దిగిపోతారు. 50 మందిలో 25 మంది దిగిపోతారు. అది రెండో స్టేజ్. ఇంకా లోపల ట్రైన్ లో ఉండేవాళ్ళు ఒక 25 మంది మాత్రమే. మరి రెండో స్టేజ్ లో దిక్కుండా ఉండాలంటే ఏం చేయాలి? పని చేయాలి. పని చేస్తే దిగరు, పని చేయకపోతే దిగిపోతారు. సో అందుకనే మనం నేర్చుకోవాలి, పని చేయాలి, అప్పుడే దిక్కుండా ఉంటాం. మరి నేర్చుకున్నాము, పని కూడా చేస్తున్నాము, ప్రతి వారం చెక్స్ వస్తున్నాయి. మళ్ళీ ఆ 25 మందిలో కూడా మూడో స్టేజ్ లో ఇంకో 15 మంది దిగిపోతారు. ఆ 15 మంది మూడో స్టేజ్లో ఎందుకు దిగిపోతారు? చూడండి ఇక్కడ. ఆ మూడో స్టేజ్లో ఎందుకు దిగిపోతారో ఇక్కడ నేను చెప్తున్నాను. 3 కార్డినల్ రూల్స్ బ్రేకింగ్. ఇప్పుడు చెప్పట్లా, ఎప్పుడు చెప్పాను? 5 సంవత్సరాల క్రితమే చెప్పాను నేను. 5 సంవత్సరాల క్రితం నేను గోల్డ్ లెవెల్లో ఉన్నప్పుడే నేను చెప్పాను, బాబు నువ్వు ఈ స్టేజ్లో దిగిపోతావు, ఈ స్టేజ్లో దిగిపోతావు అని. సో మూడో స్టేజ్లో దిగిపోతారు కొంతమంది, అది కూడా చూడండి. డేంజరస్ స్టెప్. 3 కార్డినల్ రూల్స్ బ్రేక్ చేయడం. 3 కార్డినల్ రూల్స్ లో ఫస్ట్ రూల్, నెవర్ డూ ఎనీ న్యూ థింగ్ వితౌట్ ఆస్కింగ్ యువర్ యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లై. నీ యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లై అడగకుండా ఏమి చేయకూడదు. కొంతమంది మన సొంత తెలివితేటలు మనమే ఆలోచన చేసేసి మన ఇష్టానుసారంగా బిజినెస్ చేస్తే బిజినెస్ సక్సెస్ అయిందా? టెంపరీ సక్సెస్ అయింది. ఇక్కడ బిజినెస్ లో ఎవరైతే ముందు డెవలప్ అయ్యారో వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఈజీగా వెళ్ళిపోతాం.
ఇప్పుడు ఇక్కడ నుంచి గుంటూరుకి దారి ఉంది, ఉన్న రోడ్లో వస్తే ఈజీగా రావచ్చు. అలా కాకుండా నేను సింధనూరుకి కొత్త రోడ్డు వేసుకుంటూ వస్తే పొలాల్లో నుంచి ఎప్పుడు రాగలను? కొన్ని నెలలకి సంవత్సరాలకు రాగలను కొత్త రోడ్డు వేయాలంటే, అవునా కదా? ఉన్న రోడ్లు మనం ప్రయాణించాలి. చాలా మంది అప్లైన్ ఏం చెప్తారో చేయకుండా మన ఓన్ డైరెక్షన్ వెళ్ళిపోయి మనకి ఓన్ నచ్చినట్టుగా చేసి బిజినెస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఫస్ట్ కారణం, మనం ఓన్గా ఏది చేయకూడదు. రెండో కారణం వచ్చేసరికి నెవర్ డు క్రాస్ లైన్స్. క్రాస్ లైన్ చేయకూడదు. క్రాస్ లైన్ అంటే ఏంటంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సత్యబాబు సార్ ఉన్నాడు, సత్యబాబు సార్ ప్లాన్ చెప్పాడు. ఆ ప్లాన్ చెప్పిన వ్యక్తిని ఫర్ ఎగ్జాంపుల్ సత్యబాబు సార్ సంబంధం లేని లైన్ ఒకటి ఉంది, శంకరప్ప గారు అనుకోండి. శంకరప్ప గారు అక్కడ వేసుకోకూడదు. మీకు వేరే ఫ్రెండ్సే, కానీ ఒక సంబంధించిన వ్యక్తిని కూర్చొని వేసుకోకూడదు. క్రాస్ లైన్స్ చేయకూడదు. ఎవరి టీం వాళ్ళది. ఒక అప్ లైన్ గురించి ఇంకొక డౌన్ లైన్కి నెగిటివ్ చెప్పకూడదు. ఒక అప్ లైన్ నుంచి నెగిటివ్స్ పాస్ చేయకూడదు. రెండోది కింద డౌన్ లైన్ మధ్య గొడవలు పెట్టకూడదు. ఇలా నెగిటివ్స్ పాస్ చేయకూడదు. నెవర్ పాస్ నెగిటివ్ టు డౌన్ లైన్ అండ్ క్రాస్ లైన్. ఇది రెండోది. చాటింగ్ చెప్తా ఉంటారు కదా, ఇక్కడ అక్కడ చెప్తా ఉంటారు కదా, అలా చెప్పుకునేటట్టు ఇక్కడ బిజినెస్ లో చేస్తే కొంతమంది అమలాక్కలకు ఇదే పని ఉంటారు. సో అక్కడ మాటలు ఇక్కడ మాటలు వాళ్ళు ఇట్టా వీళ్ళు ఇట్టా ఆ డిస్కషన్ తీసేయాలి. ఈ బిజినెస్ లో తీసేస్తే డైమండ్ అవుతారు, లేకపోతే ఎవరు మన తెలియకుండా మన కొమ్మను మనమే నరుకుంటాం. మనం ఎక్కే కొమ్మ మన డౌన్ లైన్ కి మనమే వేరే వాళ్ళ గురించి నెగిటివ్ చేస్తా ఉంటే ఎవరి కొమ్మ అది? మన కొమ్మే కదా. మన డౌన్ లైన్ అయిపోతాడు బిజినెస్. ఆ విధంగా బిజినెస్ వచ్చి పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. నెవర్ పాస్ నెగిటివ్ టు డౌన్ లైన్ క్రాస్ లైన్. అప్ లైన్ గురించి నెగిటివ్గా ఎక్కడ మాట్లాడకూడదు. ఈ డౌన్ లైన్ గురించి వేరే డౌన్ లైన్ దగ్గర మాట్లాడకూడదు. ఎవరి గురించి ఎవరి దగ్గర మాట్లాడకూడదు. ఒక ఇద్దరు ఉన్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవద్దు. అలా మాట్లాడినా ఒప్పుకోవద్దు. అప్పుడే ఈ బిజినెస్ లో నిలబడతారు వాళ్ళు. లేకపోతే వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చేసి బిజినెస్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఈ విషయాల మీద జాగ్రత్తగా ఉండాలి. విషయం కనిపిస్తే అతన్నే పర్సనల్ అడుగు, నువ్వు ఇలా చేస్తున్నారు, ఇలా మర్చిపోండి, ఇలా మార్చుకోవాలి అని చెప్పాలి. అంతేగాని ఇక్కడ మిస్టేక్ తీసుకొని ఇంకో చోట చెప్పావు అనుకోండి, అక్కడ మిస్టేక్ ఇచ్చి ఇంకో చోట చెప్పారు, వీళ్ళిద్దరు కలిసి నీ గురించి మాట్లాడుకుంటారు. నీ గురించి ఇలా మాట్లాడతారు, నీ గురించి ఇలా మాట్లాడతారు. ఇద్దరు ఎవరు నెగిటివ్ అవుతారు? నీకు నెగిటివ్ అవుతారు. నీకు వాటి లెక్క చేయరు. నువ్వు అప్లైవే కానీ వాటి లెక్క చేయరు. నీ బిజినెస్ నువ్వే కొలాప్ చేసినట్టు అయిపోయింది. వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ మూడో పర్సన్ కలిసి అతను కడితే జాయిన్ అయిపోతారు. అలా కూడా చాలా మంది వాళ్ళ కొమ్మని వాళ్ళే నడుపుకున్నారు. బిజినెస్ లో ఎవరు కూడా నెగిటివ్స్ ని పాస్ చేయొద్దు. ఒకవేళ నెగిటివ్ ఉన్నా కానీ మనం ఏం చేయాలంటే చెప్పాలి, ఇలా నువ్వు తప్పు చేస్తున్నావు, దయచేసి ఇలా తప్పు చేయొద్దని చెప్పాలి, అర్థమయ్యేట్టు చెప్పాలి. ఓకేనా? సో ఈ రెండో 3 కార్నర్లు కూడా కేర్ఫుల్ ఉండాలి. మూడో 3 కార్నర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. నెవర్ ప్లే విత్ ఫ్యామిలీ మెంబర్స్, ఈగో అండ్ మనీ. నెవర్ ఎవర్ ప్లే విత్ ఫ్యామిలీ మెంబర్స్. మన బిజినెస్ లో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉంటారు. ఆడవాళ్ళని మన చెల్లిలాగో తల్లిలాగో కూతురులాగో ఈ విధంగానే చూడాలి. మన ఇంట్లో తోడుపుట్టిన లాగా చూడాలి. చూడండి, ఈ విషయం ఇప్పుడు కాదు, ఎప్పుడు 5 ఏళ్ళ క్రితం చెప్పా. మన బిజినెస్ లో ఆడవాళ్ళు వస్తే అక్క చెల్లి తల్లిలా చూడాలి. సో బిజినెస్ వర్క్ చేసేటప్పుడు బైక్ మీద జర్నీస్ సింగిల్ గా లేడీ చేయకూడదు. సొంత చెల్లెళ్ళు, తోడపుట్టిన చెల్లెళ్ళు, అక్కలైతే చేయొచ్చు. కానీ బిజినెస్ లో వచ్చిన ఆడవాళ్ళతో మనం జర్నీ చేసే ప్రాసెస్ లో బైక్ మీద వాళ్ళు ఎక్కించుకోవద్దు. ఎందుకు ఎక్కించుకోకూడదు అంటే, మనం తాడ్చి దగ్గర ఉండి మంచినీళ్ళు తాగామన్నా కూడా జనాలు ఏమంటారంటే కళ్ళు తాగామంటారు. అంటే జనాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అయింది. మనం దారిని పోతున్న వ్యక్తులందరూ వీళ్ళేదో లేడీస్ జెంట్స్ కలిసి తిరుగుతున్నారు, అట చేస్తున్నారు, ఎటు చేస్తున్నారు అని మన మీద రూమర్స్ క్రియేట్ చేస్తారు. అందుకని అలాంటి ఛాన్స్ ఎవరికి ఇవ్వకూడదా. అసలు ఎవరైనా లేడీ వస్తే ఆ లేడీకి తోడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండే విధంగా చూసుకోవాలి. లేదా మన ఇంట్లో లేడీస్ అనేది తీసుకెళ్ళాలి, మన వైఫ్ని తీసుకెళ్ళాలి. సో నేను అదే పని చేస్తుంటా. నాతో లేడీస్ ఎవరైనా ఉంటే పక్కన నా వైఫ్ ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళు లేడీస్ ఉంటే, వాళ్ళు 2-3 లేడీస్ ఉంటేనే వాళ్ళకి నేను ఫీల్డ్కి వెళ్తాను. సో ఈ విధంగా మనం చూడాలి. ఎందుకంటే మనం వేరే వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వద్దు, రూమర్స్కి ఛాన్స్ ఇవ్వద్దు. సో మన దగ్గర చాలా చాలా నిజాయితీ ఉండాలి. అండ్ అవతల వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వకుండా చూసుకోవాలి. సో ఈ విధంగా ఎవరైతే అంటే ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంటారో ఈ బిజినెస్ లో చాలా బాగా స్ట్రాంగ్ అవుతారు. సో రెండోది మనీ విషయము అండ్ ఈగో విషయం, అవి కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు చెప్పాలా, నేను 5 సంవత్సరాల క్రితం చెప్పానండి. చూడండి,
వేరే చూపుతో చూడటం, వేరే ఆలోచన చేయడం, వేరే మాట మాట్లాడటం చేస్తే ఆ వ్యక్తులు ఎక్కువ కాలం బిజినెస్లో ఉండరు. జస్ట్ అన్నం మొత్తం చూడాల్సి వస్తుంది, ఒక మెతుకు మాత్రం పట్టుకుని అర్థమైంది కదా. ఇలాగ చేసే వాళ్ళు జస్ట్ ఒక చిన్న ఒక పొరపాటు ఆలోచన చేయగానే అర్థమైపోయింది. ఇక్కడ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, వెంటనే ఆ వ్యక్తిని కంపెనీ నుంచి టర్మినేట్ చేసేస్తారు. అప్లైన్ అనే వ్యక్తి ఊరుకోడు. ఎందుకంటే తా చెడ్డకపోతే మన వల్ల చేసిన సాంతం లేదా, ఒక చిన్న పొరపాటు చేసినా ఇక్కడ సిస్టమ్ అంతా ఖరాబ్ అయిందని ఆ వ్యక్తి నుంచి బిజినెస్లో ఇమ్మీడియట్లీ కుట్ చేపిస్తున్నారు. ఐడి కూడా టర్మినేట్ చేసే అవకాశం ఇప్పుడు కంపెనీ డైరెక్ట్గా అప్లై ఇచ్చింది. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్తో చాలా జాగ్రత్త ఉండాలి. ఈరోజు మనం ఫీల్డ్ మీద వెళ్ళామంటే సో ఎవరెవరో తెలియని వాళ్ళు మనల్ని సాధారణ ఇంట్లోకి ఆహ్వానించి ఎంతో గౌరవంగా చూస్తుంటారు. సో వాళ్ళతో మనం ప్రవర్తించే ప్రవర్తన కానీ అంత మంచిగా ఉండాలి, అంత గౌరవంగా ఉండాలి. ఏ పొరపాటు కూడా మనం మాట్లాడకూడదు, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇది వర్తిస్తుంది. సో ఇలా కొంతమంది బ్రేక్ చేసిన వాళ్ళు కూడా సో ఈ రోజు బిజినెస్ లేదు, పెద్ద పెద్ద లెవెల్లో డైమండ్ అయిపోయి ప్రోనామస్ లెవెల్లో వెళ్ళిపోయినది కూడా ఈ రోజు బిజినెస్ నుంచి క్విట్ అవ్వడం గల కారణము ఈ ఆడవాళ్ళ విషయంలో. రావణాసుడు తెలుసా మీకు? రావణాసుడు దేవుడే కదా. రావణాసుడు కూడా సీతాదేవి దగ్గర చెలగడం వాడి ఏమైంది, రాజ్యాన్ని కొలిపెట్టలేదా? సో ఈరోజు ఎవరి దగ్గర మనం తప్పు మాట్లాడకూడదు, తప్పుడు ఆలోచన చేయకూడదు. సో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మన ఇంట్లో మనుషులాగా ట్రీట్ చేస్తూ బిజినెస్లో ముందుకెళ్ళాలి. సో ఇది. సో నెక్స్ట్ రెండో విషయము, డోంట్ ప్లే ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయింది కదా. ఈగో ఈగో అనేది కూడా చాలా పెట్టుకుంటాం. మన అప్లైన్ మధ్య డౌన్లైన్ మధ్య ఈగో ఉండకూడదు. ఈగో అనేది ఎలాంటిదంటే నేను చెప్పింది వినాలి, నేను అప్లైన్ నేను చెప్పింది నువ్వు వినాలి, నువ్వు వినకపోతే బాగుండదు అని అప్లైని ఖండించి సో వాళ్ళని ఇబ్బంది పెట్టి భయపెట్టి మనం మాట్లాడకూడదు. సో వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలి. డౌన్లైన్ చిన్న మొక్క లాంటి వాళ్ళు, ఆ మొక్కని మనం సో ఎరువేసి చక్కగా పండిస్తాం కదా, పంట పండిస్తాం మీ అందరూ. సో అంతేగాని దాన్ని మనం దాని మీద కోపంగా కసితీరా ఇది చేస్తే ఆ మొక్క ఏమైతుంది, తిరిగిపోయింది. ఇస్తాను ఎక్కువగా మోటివేషన్ అవ్వడం ఏదో చేయడం కానీ వాళ్ళకి మనం ఇన్స్పైరింగ్ చేయాలి. మోటివేషన్ చేస్తే ఎక్కువ కాలం నిలబడదు. ఇన్స్పైర్ అంటే అతను చూసి అంటే అప్లై చూసి ఇన్స్పైర్ అవ్వాలి డౌన్లైన్, ఆ విధంగా మనం తయారు కావాలి. సో కొంతమంది ఇలా చేస్తుంటారు, నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవన్నీ చెప్పే ప్రాసెస్లో వాళ్ళు భయపడిపోతారు. స్టార్టింగ్ వాళ్ళు చెప్పే కరెక్షన్ కూడా చాలా స్మూత్ వేలో ఉండాలి. తెలియదు వాళ్ళకి ఏం చేయాలో ఎలా చేయాలో, అందరూ మన మాటలు మంచిగా తీసుకోరు. కాబట్టి వాళ్ళ కరెక్షన్స్ని మనం స్మూత్ వేలో చెప్పాలి. మీరు చెప్తే వాళ్ళకు నచ్చదు. వీళ్ళు మొన్నటిదాకా నాతో పాటు ఉన్నోళ్ళు వీళ్ళేది కరెక్షన్ చేసేది, వీళ్ళు నాకన్నా వయసులో చిన్నోళ్ళు వీళ్ళు నన్ను కరెక్షన్ చేసేది ఏంది, వీళ్ళు నాకన్నా చదువులో చిన్నోళ్ళు వీళ్ళు నాకు చెప్పేది ఏంది అని కొంచెం ఇగో పెట్టుకుంటారు వాళ్ళు. అందుకని నువ్వు కరెక్షన్ చేయాలి అనుకుంటే నువ్వు చేయకుండా మీ అప్లైన్తో చెప్పి చేయించండి. చాలా మంది చేసే అతి పెద్ద పొరపాటు ఇగో. ఇగో వల్ల రాజ్యాలు కోల్పోతాయి, రాజులు నేలమట్టం అయిపోతారు, మనుషులు దూరం అయిపోతారు. ప్రపంచంలో ఈరోజు ఇగో వల్ల మాత్రం యుద్ధాలు జరిగినాయి. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం ఇగో వల్ల మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం హిట్లర్ ఇగో, జర్మనీ నియంత హిట్లర్ ఇగో వల్ల రెండో ప్రపంచ యుద్ధమే వచ్చేసింది. ఇప్పుడు దేశాల మధ్య వార్స్ నడుస్తున్నాయి అంటే, ఉక్రెయిన్కి రష్యా మధ్య జరిగిందంటే అది ఇగో. ఫ్యూచర్లో అమెరికాకి లేదా ఇతర దేశాలకి యుద్ధాలు జరుగుతాయి అంటే ఇగో. హిరోషిమా నాగసాకి జపాన్లో నగరాలు, వాటి మీద అమెరికా దాడులు చేసిందంటే కారణము ఆటం బాంబు వేసిందంటే ఇగో. మీరు నాకంటే చిన్న దేశం, నేను చెప్పిందే మీరు వినాలి, ఇగో. ఈ 3 అక్షరాల ఇగో 4 అక్షరాల లైఫ్ ని నాశనం చేస్తుంది. అర్థమవుతుందా? 3 అక్షరాలే ఈజీఓ ఇగో, కానీ 4 అక్షరాల LIFE లైఫ్ ని నాశనం చేస్తుంది. మరి ఈగోని తీసేసుకుంటారా? అప్లై చెప్పేటప్పుడు పాజిటివ్గా తీసుకోండి. ఒకవేళ అవతల వాళ్ళు ఫీల్ అవుతారంటే మీరు స్మూత్ వేలో చెప్పండి. మీరు చెప్తే అర్థం చేసుకోలేకపోతే పైన ఉన్న పెద్ద అప్లైన్స్తో మాలాంటి వాళ్ళతో చెప్పించండి. అంతేగాని ఈగోస్ వచ్చేలాగా చూడమాకండి. అర్థం చేసుకోండి. ఎదుటి వాళ్ళని చూసి మీరు కూడా దాని తగ్గట్టుగా నేర్చుకోవాలి. రైట్. కాబట్టి ఈగో లేకుండా అప్లై అనే వ్యక్తి ఉండాలి. డౌన్ లైన్ లో కూడా ఈగో ఉండకూడదు. సో నేను ఆల్రెడీ గోల్డ్ అయిపోయా, నేను ఆల్రెడీ సిల్వర్ అయిపోయాను, నీ మాట ఏమి లేదండి, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నువ్వు నేను చిన్నప్పటి నుంచి చూసాము, నేను నిన్ను గురి చేయదు కనాలి,
లేకపోతే ఇలాంటి మాటలు కూడా మనం మాట్లాడుకోకూడదు. నేను చెప్పింది నువ్వు వినాలి, నేను పెద్దోడిని అనుకోకూడదు, నేను చిన్నోడిని అనకూడదు. ఇక్కడ అప్లైన్ డౌన్లైన్ ఇద్దరు కూడా ఒక జోడీలాగా వచ్చారు. మీకు చిన్న స్టోరీ. సో అప్లైన్ డౌన్లైన్ మధ్య చిన్న చిన్నవి వస్తాయి. మనం 4 ఏళ్ళు 5 ఏళ్ళు జర్నీ చేస్తున్నామంటే చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. మరి ఆ మనస్పర్ధలు వచ్చినప్పుడు ఫోన్లు ఎత్తకపోవడం, మాట్లాడకపోవడం, పక్కనకి వెళ్ళిపోవడము ఇట్లా ఉండొద్దు చిన్నపిల్లలాగా. ఇద్దరు కూర్చొని ఏ విషయం మీద మనస్పర్ధలు వచ్చినాయో డిస్కస్ చేసుకోవాలి. సార్ మీరు ఇట్లా చేయడం వల్ల నాకు ఇట్లా బాధ అనిపించింది, లేదా గురూజీ మీరు ఇలా చేయడం వల్ల నాకు బాధ అనిపించింది, లేదా మీరు ఇట్లా చేయడం మేడం కరెక్ట్ కాదు అని ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకొని క్లియర్ చేసుకోవాలా. ఒకవేళ మీ ఇద్దరు కూర్చొని డిస్కషన్ చేసినప్పుడు క్లియర్ కాకపోతే పైన అప్లయన్స్ మాలాంటి వాళ్ళకి చెప్తే క్లియర్ అయిపోతుంది. ఒకవేళ నాతో కూడా ఏదైనా ఇగో ఉంటే పైన నరేష్ గురితో మాట్లాడుకొని క్లియర్ చేసేసుకోవాలి. సో అలా ఇద్దరి మీద మనస్పర్ధలు వచ్చినప్పుడు, ఒకరి మీద ఒకరికి మనస్పర్ధలు వచ్చినప్పుడు అది కూర్చొని మూడో పర్సన్ దగ్గర అప్లై దగ్గర కూర్చొని క్లియర్ చేసేసుకోవాలా. అంతేగాని ఆ ఇగో పెట్టుకొని బిజినెస్ లో ముందుకు వెళ్ళాం. కాల్లో ముళ్ళు పెట్టుకొని ప్రయాణం చేస్తే ఏమైంది, కాలంతా తినేసింది. అలానే ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెట్టుకొని ముందుకు వెళ్ళాలంటే అవ్వదు. ఓకేనా, ఇగోస్ పెట్టుకోవద్దు అనమాట, చూసుకోండి. రెండు మేకలు ఉన్నాయి, రెండు మేకలు. ఒక మేక అప్లై అయ్యారు, రెండో మేక డౌన్ అయ్యారు. ఈ రెండు మేకలకి తాడు కట్టేశారు, మెడకి తాడు కట్టేశారు. రెండు మేకలు కలిపి ఒకటే తాడు. సో ఇప్పుడు ఈ రెండు మేకలకి ఒకవైపు మేత వేసారు, ఒకవైపు రెండో మేకకి ఒకవైపు మేత వేస్తారు. చెప్తాం కదా మేత, ఇది మేత వేశారు రెండో వైపు. ఇప్పుడు రెండు మేకల్లో ఒకరికంటే ఒక పడదు. ఈ మేక వచ్చి అప్లైన్ మేక ఎటు వెళ్ళి తినాలని, డౌన్ లైన్ మేక ఎటు వెళ్ళి తినాలని ట్రై చేస్తుంది. రెండు మేకలు వేరు వేరుగా వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఏమైంది, రెండు మెడలకు తాడు కట్టేస్తుంది కదా, అప్పుడు ఏమైంది అర్థం కదా. రెండు మేకలు ఉంటే ఆ స్టోరీ చెప్తున్నాను. రెండు మేకలకు తాడు కట్టేశారు. ఈ మెడకి తాడ, ఇంకో మెడకి తాడు. ఈ రెండు మేకలకి అటు అటు కొంచెం మేత వేశాడు, ఇటు కొంచెం మేత వేశాడు. ఆ తాడు అంత లెంత్ ఉండదు, కొద్దిగా ఉండదు లెంత్. ఇప్పుడు ఈ మేక ఏమో ఇటువైపు వెళ్ళి తినాలని చూస్తుంది, ఈ మేక ఇటువైపు తినాల్సి వస్తుంది. రెండింటికి కనెక్షన్ మధ్యలో తాడు ఉండదు. రెండు ఇట్లా లాక్కుంటా ఉంటాయి, వెళ్ళిపోవాలని. అప్పుడు తాడేమైంది, ఉచ్చు బిగుసుకుపోయింది. అంటే రెండు తినలేకపోతాయి. అదే ఈ రెండు కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ముందు ఒక చోటకి వెళ్తాయి, రెండు కలిసి అక్కడ ఉన్న మేత మొత్తం తినేస్తాయి. మళ్ళీ తిన్నాక సగం తిన్నాక మళ్ళీ ఇటు వస్తాయి, ఇటువైపు కూడా తినేస్తాయి. అంటే రెండు ఈగో పెట్టుకుంటే రెండు తినకుండా పోయినాయి. అదే ఈగో తీసేసుకుని కలిసిపోయి మాట్లాడుకుంటే రెండు చక్కగా తినేసినాయి. అంటే ఒక అప్లైనరు డౌన్లైనరు కలిసిపోతే చక్కగా ముందుకెళ్ళొచ్చు, అది దాని అర్థం. సో ఇంకా 5 సంవత్సరాల క్రితం చెప్పిన నా మాటలే మళ్ళీ నేను ఆ మాటలనే మళ్ళీ రిపీట్ చేసి మీకు కొంచెం వివరణ ఇస్తున్నా. తాడు సరిపడలేదు, కొద్దిగా తాడే. రెండు అడుకోవాలని, ఇటు ముందు పోవాలని, ఇటు ముందు పోవాలని తాడే ఉచ్చు వచ్చే ఆటోమేటిక్ గా బిజినెస్ అనమాట. బిజినెస్ అనేది డెఫినెట్ అయిపోయింది మీకు. ఎప్పుడైతే ఇద్దరు కలిసి పనిచేస్తే బిజినెస్ సింపుల్ అయిపోయింది. సో ఈ విధంగా మీ ఇద్దరు అప్లైన్ కలిసి పనిచేయాలి. అప్లైన్ గురించి డౌన్లైన్ గురించి చాడీలు కానీ ఇక్కడ నెగిటివ్స్ కానీ ఇబ్బంది చెప్పకూడదు. ఎవరికైనా వచ్చినా కానీ వినకూడదు మీరు. సో అలా మాట్లాడొద్దని చెప్పాలి. ఓకేనా? సో ఈ విధంగా అందరూ చేస్తారా? సో ఈ ఈగో ఫీలింగ్ కూడా ఉన్నా కానీ చాలా మందికి వాళ్ళు కూడా బిజినెస్ పూర్తి అయిపోతారు. నెక్స్ట్ లాస్ట్ ది మోస్ట్ డేంజరస్ మనీ రిలేషన్. అప్లైన్ కి డౌన్లైన్ మధ్య డబ్బులు వ్యాపారం ఉండకూడదు. డబ్బులు మనం అడుగుతూ ఉంటాం, ఒక 1000. మూడోది మనీ రిలేషన్ ఉండొద్దు. మనీ రిలేషన్ ఉంటే పోతారు. ఇక్కడ ఇప్పుడు ఈ ట్రైనింగ్ జరుగుతుంది ఎవరి దగ్గర తెలుసా, ఎక్కడ జరుగుతుంది తెలుసా ఈ ట్రైనింగ్? అప్పుడు 5 సంవత్సరాల క్రితం కర్ణాటకలో జరిగింది. మరి కర్ణాటక టీం ఎందుకు లేదు ఈ రోజు అంటే మనీ రిలేషన్ వల్ల. మనీ రిలేషన్ వల్ల ఎలా మనీ రిలేషన్ అంటే, నా పైన అప్లైనర్లో ఒక అతను, ఇక్కడ కర్ణాటక టీం ఫౌండర్ లీడరు కృష్ణ అని ఒక అతను ఉన్నాడు. అతని దగ్గర 50,000 రూపాయలు డబ్బు తీసుకున్నాడు నాకు తెలియకుండా. అప్లైనరే, నేనే ఆ వ్యక్తిని అప్లైనర్ గా పరిచయం చేశాను. పరిచయం చేస్తే ఈ కృష్ణ అనే వ్యక్తి, అరే మా అప్లైనర్ కదా, నాకు వచ్చి సపోర్ట్ చేస్తాడు కదా అన్న ఉద్దేశంతో కరోనా టైంలో 50,000 డబ్బులు ఇచ్చాడు. అంటే ఈయనకు వచ్చి డబ్బులు ఉన్నాయనే, ఆస్తున్నాయనే, పొలాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఈ మీటింగ్ తర్వాత కరోనా టైం వచ్చింది.
కరోనా టైంలో ఆ వ్యక్తికి అప్లైనర్కి సరే కరోనా అయిపోయినాక డబ్బులు ఇస్తాడు అనుకుని 50,000 ఇచ్చాడు. నాకు తెలియకుండా నేను ఆల్రెడీ మనీ రిలేషన్ పెట్టుకోవద్దని చెప్తున్నా కదా. కానీ అదే మనీ రిలేషన్ బ్రేక్ చేశాడు ఇక్కడ. ఆ 50,000 రూపాయలు మనీ ఇవ్వలేకపోవటం వల్ల ఈ వ్యక్తి బిజినెస్ వదిలేశాడు. జస్ట్ 50,000 అంటే జస్ట్ 50,000 అంటే 50,000 అంటే ఎక్కువ ఆ టైంలో, కరోనా టైంలో. అసలు ఎందుకు ఇవ్వాలి ఆయన? ఎందుకు ఇవ్వాలి? అతను ఇవ్వలేదని ఎందుకు బాధపడాలి? నా అప్లైనర్ నాకు తెలియకుండా తీసుకోవడం కూడా అది ఖచ్చితంగా తప్పే. ఆ టైంలో నేను అప్లైనర్ని ఏమనలేకపోయాను. చాలా కోపం వచ్చింది కానీ ఏమనలేకపోయా. ఎందుకంటే నా పైన వాళ్ళు కదా వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళు ఈ రోజు బిజినెస్ లో ఉండరు, వాళ్ళ సక్సెస్ రాదు. చూడండి ఏం జరిగిందో. 5,000 10,000 తీసుకున్నాక ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా స్టూడెంట్స్ ఇంతకుముందు ఒక 20 మంది స్టూడెంట్స్ నేనే డబ్బులు కట్టాను. డబ్బులు కట్టేసిన తర్వాత వాళ్ళు కొంతవరకు అప్పుడే చెప్తున్నాం కదా, ఒక 20 మందికి నేనే డబ్బులు కట్టా సేఫ్ షాప్ లో. మళ్ళీ ఆ డబ్బులు కట్టినాక వాళ్ళు డబ్బులు అంటే ఇస్తారా? మనం డబ్బుల రూపాయలో ఏ విధంగా వాళ్ళకి సహాయం చేయవద్దు. సగం డబ్బులు నేను ఇస్తాను, సగం డబ్బులు నువ్వు నీ డీడీ అమౌంట్ నేను కడతాను, నువ్వు పని చేయంటే చేయరు. అట్లా కూడా చేయరు. వచ్చేసారు. తర్వాత డబ్బులు అడిగా. అప్పటికి సగం మంది మానేసారు బిజినెస్ లో. మిగతా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా, అరే నాకు ఇవ్వాల్సిన 10,000 ఇవ్వండి అన్న. ఇవ్వండి అంటే రివర్స్ అయిపోయింది. ఆల్రెడీ మీరు పని చేస్తుంటే మీకు డబ్బులు వస్తాయి కదా సార్, మైండ్ బ్లాక్ అయింది నాకు కూడా. అర్థమవుతుందా? నేను డబ్బులు ఇచ్చి వడ్డీ అతనికి ఫ్రీగా డబ్బులు ఇచ్చి ఐడియా చేస్తే, బాబు నా 10,000 నాకు ఇవ్వండి అని అడిగితే, అలాంటి మీకు కొంచెం పని చేస్తే మీకు డబ్బులు వచ్చినాయి కదా, ఇంక నేను ఎందుకు ఇవ్వాలన్నాడు. అది జరిగింది పరిస్థితి. అంటే కింద వాళ్ళు పని చేస్తే పైన వాళ్ళకి వస్తాయి కదా, ఆ ఉద్దేశంతో ఉంటారు వాళ్ళ మైండ్ లో. వాటి అదే వేరే చోట తెచ్చుకుని కట్టుకున్నట్టే వాటి పని చేస్తే నాకు వస్తాయి. అప్పుడు నా డబ్బులు నాకు మిగిలాయి కదా, నేనెందుకు నా డబ్బులు 2 లక్షలు ఖర్చు పెట్టాలి, మళ్ళీ నేనెందుకు అడగాలి, మళ్ళీ నో అనగానే నాకు కోపం ఎందుకు రావాలి, మళ్ళీ వాడిని ఎందుకు తెచ్చాలి, మళ్ళీ వాడికి నాకు మంచి గొడవ ఎందుకు రావాలి, చివరికి ఆ బిజినెస్ నుంచి ఎందుకు క్విట్ అవ్వాలి. ఈ 3 కార్నర్ రూల్ బ్రేక్ చేయడం వల్ల నేను కూడా బిజినెస్ నేను ఇంతకుముందు 1 year వేరే టీంలో చేశాను. ఈ మనీ రిలేషన్ డౌన్ లైన్ కి మనీ ఇవ్వడం వల్ల నేను వేరే టీంలో వదిలేసి రావడం గల కారణం కూడా మనీ రిలేషనే, 3 కార్నర్ రూల్స్ బ్రేకింగే. నేను అక్కడి నుంచి మానేయడం గల కారణం అప్పాడు వల్ల బిజినెస్ నుంచి నేనే క్విట్ అయ్యా. టర్న్ అయిపోయి 500 టీం తయారు చేసిన వ్యక్తిని కూడా బిజినెస్ లో క్విట్ అయ్యా లేదా సార్? ఈ 3వ స్టేజ్ లో కూడా బిజినెస్ లో క్విట్ అవుతారు. ఈ నువ్వే పొరపడానికి చేయకో. ఒక్క మనీ రిలేషన్ పెట్టుకున్నావా కథం. నీ డౌన్ లైన్ కి నువ్వు రూపాయి కూడా ఇవ్వద్దు. నీ డౌన్ లైన్ కి నువ్వు రూపాయి కూడా ఇవ్వద్దు. 1 రూపాయి ఇచ్చిన గొడవే. ఇచ్చావా నేను మర్చిపోవడమే, గాంధీ గారి ఖాతాలో రాసుకోవడం. డౌన్ లైన్ రూపాయి ఇచ్చినా అప్లైన్కి ఇచ్చినా కానీ ఎప్పుడోప్పుడు ఇవ్వ తప్పదు. అప్లైన్ ఎందుకంటే పరువు కోసం. ఇప్పుడు పొరపాటున నేను కొంతమందిని తీసుకున్నా అప్పు, నేను ఇవ్వకపోతే అటువంటి నా పరువు అయితే బాధ. కాబట్టి కొంచెం కష్టపడైనా వచ్చి డబ్బులు వచ్చినాక ఇచ్చేయాలి తప్పదు. అదే నేను డౌన్ లైన్ దగ్గర ఇచ్చేటప్పుడు మాత్రం ఈ గాంధీ గారి ఖాతాలో రాసుకుంటే అది నాకు వస్తాయా? నేను తీసుకునే డబ్బులు అయితే ఇవ్వాల్సిందే, ఎందుకంటే డౌన్ లైన్ కి ఇవ్వాలి కాబట్టి. ఇవ్వలేదంటే నా పరువు పోయింది, అప్లైన్ భయపడతాడు. ఆ టైంలో అదొక ఉదాహరణగా చెప్తే, అరే అప్లైన్కి ఇవ్వచ్చేమని ఇచ్చారు వాళ్ళు. నేను పొరపాటు చేసేప్పుడు అట్లా అప్లైనర్కి డౌన్ లైన్కి రూపాయి కూడా ఇవ్వకూడదు, అది నిజం. ఓకేనా? అదే డౌన్ లైన్ కి ఇస్తే మాత్రం మనకి ఎటు పెడితే అసలు బిజినెస్ లో ఉంటాడో కూడా తెలియదు. మళ్ళీ బెదిరిస్తే మళ్ళీ ఆల్రెడీ ముందు వేరే టీంలో జరిగింది, మళ్ళీ ఎక్కడో జరిగింది భయం. కక్కలాగా మిగలాకుంది పరిస్థితి. డౌన్ లైన్ కి ఎవరు కూడా పొరపాటు కూడా డబ్బులు ఇవ్వద్దు. ఒకళ్ళు అడిగినా కానీ సో మన సిస్టమ్ ప్రకారం ఇవ్వద్దు అన్నారు గురుజీ వాళ్ళు, ఇవ్వకండి అని చెప్పండి. వాళ్ళు ఫీల్ అవ్వలే. అవసరమైతే నీ డౌన్ లైన్ డబ్బులు ఇవ్వలేదని ఫీల్ అవ్వచ్చు. నువ్వు సంపాదించుకొని చేసుకో అని చెప్పడమే. నేను వచ్చి నీకు సపోర్ట్ చేస్తాను. నీకు డబ్బులు కావాలి, ఎంత కావాలి 10 ఏళ్ళు వచ్చేట్టు చేస్తాను. నీకు వచ్చి నేను సపోర్ట్ చేస్తాను. నీకు డబ్బులు వచ్చినాక హ్యాపీగా 10 తీసుకో, నాకేమవుతుందని చెప్పు. అప్పుడు అతను హ్యాపీగా తీసుకుంటాను. అదే డబ్బులు లేవు నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను చెప్పి అనుకో, అతను 10 వచ్చినట్టు నేను సపోర్ట్ చేస్తే అతను 10 వస్తే నాకు 10 వస్తారా? అలా మనం అప్లై అయినవాడు ఉండాలి. డబ్బులు అడిగితే మనం ఎలాంటి కారణాల చేత కూడా డబ్బులు ఇవ్వకూడదు. అలా డబ్బులు ఇచ్చిన డౌన్ లైన్స్ కి ఇచ్చిన అప్లైన్స్ అందరూ కూడా చాలా మంది ఫిట్ అయిపోయారు. ఈవెన్ నాతో సహా నేను కూడా 1 year కష్టపడే టీం అంతా కొలాప్స్ అయింది కేవలం మనీ రిలేషన్ వల్ల. సార్ మీలో ఎవరైనా మనీ రిలేషన్ పెట్టుకుంటారా?
పెట్టుకోమన్నారు, నో అన్నారు కానీ పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఒకటి పోడు, అతను నమ్ముకొని వచ్చిన ఇన్కమ్ లెక్క టీం అంతా పోయింది. అతను నమ్ముకొని ఒక 10-15 మంది జాయిన్ అయ్యారు. అప్పుడు వాళ్ళందరూ యూట్యూబ్ ద్వారా ఒక పర్సన్ వచ్చాడు, ఆ పర్సన్ ద్వారా వచ్చిన టీమే. వాళ్ళకెళ్ళి నేను ట్రైనింగ్ కూడా ఇచ్చాను, ఫీల్డ్ సపోర్ట్ కూడా చేశాను. ఒకసారి 2 సార్లు 3 సార్లు వెళ్ళా ఫీల్డ్ సపోర్ట్ కోసం కూడా. అప్పుడు కొత్త కదా నేను, అంతా సపోర్ట్ ఆన్ ప్లాన్ గ్రౌండ్ తిరిగి చేసేవాడిని. సో బట్ అయినా కూడా కరోనా టైంలో వాళ్ళు మనీ రిలేషన్ పెట్టుకోవడం వల్ల స్కిప్ అవ్వాల్సి వచ్చింది. ఈ థర్డ్ స్టేజ్ వచ్చి కూడా చాలా మంది దిగిపోతారు, అంటే 15 మంది దిగిపోయారు. ఇంకెంతమంది మిగిలిపోయారు? ఇంకా 10, ఇంకా 5 జనం. చివరికి వాళ్ళు కూడా ఆ స్టేజ్లో దిగిపోయారంటే 10 మంది మిగిలినారు. ఎంతమంది మిగిలినండి? పోనీ ఇక 3 స్టేజ్ అయిపోయింది కదా, ఈ 10 మంది అన్న హ్యాపీగా డైమండ్ అవ్వచ్చు అనుకోవచ్చు. కానీ 10 మంది కూడా డైమండ్ అవుతారా? లేదు, అవుతారా? లేదు. అవరు. మళ్ళీ 5 ఇంకో చోట దిగిపోతారు. దాన్నే ఓవర్ స్పాన్ అంటారు. వాడు ఏం చేస్తాడంటే కన్ఫ్యూజన్ ఉండదు, వాడికి కన్ఫ్యూజన్ ఉండకుండా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నట్టు హ్యాపీ. రెండో స్టేజ్ పేషెన్సీ కూడా వాడికి బాగా ఎక్కువ, చెక్కు కూడా బాగా వస్తాయి, డబ్బులు బాగా వస్తాయి. శ్రీకాంత్ కూడా పర్ఫెక్ట్, డబ్బు రిలేషన్ పెట్టుకోడు, సో ఆడవాళ్ళ విషయంలో తప్పు చేయడు, ఇగో ఫీలింగ్ లేదు, అన్ని పర్ఫెక్ట్. కానీ వాడు ఓవర్ స్మార్ట్. ఓవర్ స్మార్ట్ అంటే అతి తెలివితేటగలవాడు. వాడు అప్ లైన్ పని చేయాలనుకుంటాడు, డౌన్ లైన్ పని చేయాలనుకుంటాడు, వాడు మాత్రం ఇంట్లో పడుకోవాల్సి వస్తాడు. గురుజీ ఎక్కడున్నారు? గురుజీ అటు వెళ్ళండి, గురుజీ ఇటు వెళ్ళండి గురుజీ. వాడు మాత్రం ఆడు మాత్రం ఇంట్లో పని చేసుకోవాలా, లేకపోతే వాడు ఏదో జాబ్ చేసుకోవాలా. కింద వాళ్ళు పని చేస్తారు, కింద వాళ్ళు మీటింగ్ వస్తారు, పైన వాళ్ళు మీటింగ్ వస్తారు, మధ్యలో వాడు మాత్రం రాడు. వాడు ఏ పొజిషన్ ఉన్నాయి, వాడు ఈవెన్ ఎమరాల్డ్ డైమండ్ పొజిషన్ అయినా కానీ అలా ఉంటే ఆ వ్యక్తులకి డైమండ్ అవకాశం ఉండదు. ఇస్తారు నువ్వు తెలీదా? మాత్రం పిల్లి కళ్ళు మూసుకున్న పాలుతుంది అనుకుంటుంది. పిల్లలు అందరూ ఊతారు అంటారు, ఏమో అప్లైన్ రావట్లేదు, బాగానే ఉన్నాడు, ఇంట్లో కూర్చొని రావట్లేదు అని కింద వాళ్ళు తెలీదా? తెలీదా? ఆటోమేటిక్ గా కింద వాళ్ళందరూ స్కెచ్ చేస్తారు. మనం ఇక్కడ ఉంటే మన అప్లైన్ మనకు సపోర్ట్ చేయడు, మొత్తం కలిపి జంప్ అయిపోతాం. జంప్ అయిపోతే చాలా మంది జంప్ అయ్యి అట్లానే నా టీంలో కూడా కొంతమంది వచ్చారు. ఎందుకంటే ఈ వావ్ స్మార్ట్ చేస్తే వాడు మాత్రం సపోర్ట్ చేయడు, నా డౌన్ లైన్ మాత్రం పని చేయాలి అంటే ఎక్కడి నుంచి చేస్తారు? నేను పని చేయకుండా మీరు చేయమని చేస్తారా? నేను సపోర్ట్ చేయకుండా మీరు చేయమని చేస్తారా? ఒకరోజు చేస్తారు, ఒక నెల చేస్తారు, సంవత్సరం చేస్తారు, చేస్తారంటారా? చేయరు. కాబట్టి ఈ 4వ స్టేజ్ కూడా చాలా జాగ్రత్త ఉండాలి. డైమండ్ అయ్యేదాకా ఈ ఓవర్ స్మార్ట్ అతి తెలివితేటలు ఉపయోగించండి. అప్లై కూడా ఎదురు తిరుగుతారు. అప్పటిదాకా జైలు గురించి కొడుకు ధన్యవాదాల గురించి అంటారు. కొంచెం టీం వచ్చింది, ఒక రూమియో ఎమరాల్డ్లో మంచి పొజిషన్ వచ్చేసింది, తర్వాత నుంచి రివర్స్ మాట్లాడతారు, డెక్లరేషన్స్ మాట్లాడతారు. కొంతమంది అలా మాట్లాడిన వాళ్ళు అందరూ ఈరోజు బిజినెస్ లేకుండా పోతా ఉంటారు. అంటే లెఫ్ట్ టీము రైట్ టీము 2 వైపుల టీం వచ్చింది, వీళ్ళు మాత్రం బద్ధకంగా ఉంటారు, వర్క్ చేయమంటే చేయరు, ఫీల్డ్కి వెళ్ళమంటే వెళ్ళరు, అతి తెలివిలు చూపిస్తూ ఉంటారు. అందుకని వాళ్ళ టీం కోల్పోతారు. అప్లైన్కి ఏమైంది? కొంచెం మండింది పైన ఉన్న అప్లైన్కి. ఎందుకంటే వాడు తిరుగుతున్నాడు కదా, ఎంతగా వారానికి చెల్ల తిరుగుతున్నాడు కదా, ఈ మనీ ఉందని చెప్పేసి కింద డౌన్ అయితే స్కెచ్ చేస్తాడు, మొత్తాన్ని జంప్ చేపిస్తాడు. అప్పుడు అందరూ వస్తే ఏమైంది? ఇది కూడా రాజకీయమే. ఏ రాజకీయం? అర్థం లాంటిది అనమాట. అర్థం ఏం చూపించింది? మంచిగా అందంగా ఉంటే అందంగా చూపించింది, చెడ్డగుంటే చెడ్డగా చూపించింది. నువ్వు మంచిగా ఉన్నావు అనుకో నీ టీం మంచిగా వెళ్ళిపోయింది, చెడ్డగున్నావు అనుకో నీ టీం ఒక క్షణం ఆగదు, గ్లాస్ పల్లెట్టి పగులుతుంది. చెడ్డగుంటే చెడ్డగా చూపించింది, నీ టీంను కొలాప్స్ చేసేస్తాడు నీ అప్లైనే. అంత దమ్ముండేది అప్లైన్కి. డబ్బులైన్ కూడా ఆల్రెడీ నెగిటివ్లో ఉన్నాడా? సపోర్ట్ చేయట్లేదు, నేను రిజల్ట్ రావట్లేదు, మా ఫోన్లు ఎత్తట్లేదు అని వాళ్ళకి అనిపించినప్పుడు, అప్లైన్ కూడా అనిపించినప్పుడు మధ్యలో వాడు లేకుండా ఊరికి డబ్బు తీసుకొని ఆలోచన చేస్తే వాడి టీం వచ్చరు ఒక లెక్కంతా లేపేస్తాడు, మొత్తానికి ఇంకో లెక్క మార్చేస్తాడు. చచ్చినట్టు ఏమవుతుంది? అతని టీము అతనే కొలాబ్ చేసినట్టు అయింది. ఆ పొజిషన్లో కూడా చాలా మంది ఉంటారండి బిజినెస్లో. ఈ 5 కొంతమంది లాగౌట్ చెప్తారు, 2 వైపుల టీం రాగానే వాళ్ళు ఇక వెళ్ళిపోతారు. కొంతమంది నా దగ్గరికి వచ్చారండి, గురుజీ మీ దగ్గరకు వస్తాము, మీ దగ్గర మేము సపోర్ట్ సక్సెస్ అవ్వాలి, డైమండ్ దాకా ఉంటాం వస్తారు. వచ్చిన తర్వాత కొద్దిగా టీం వచ్చినాక 2 వైపుల టీం వచ్చినాక వాళ్ళు జంప్ అయితే మరి వచ్చిన వాళ్ళకి పరిస్థితి ఏంది? వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఈయన మాత్రం ఇంట్లో పడుకుంటే కింద వాళ్ళకి పైన అప్లై చేస్తాడా? 2 వైపులు వెళ్ళి
చేయడు కదా. డైమండ్ అయ్యాక మనం కష్టపడాలండి. ఏ అప్ లైనో డౌన్ లైనో వచ్చి ఊరికే చేయాలని చెప్పి అనుకోవడం చాలా పొరపాటు. కొంతమంది ఈ అతి తెలివిని చూపించేసి కూడా బిజినెస్ లో స్కిప్ అయిపోతారు. ఈ విషయం ఇప్పుడు చెప్పలా, 5 సంవత్సరాల క్రితమే చెప్పాను. 5% పీపుల్ అలా ఉన్నారు. ఇవన్నీ తప్పులు చేయకుండా చివరి దాకా వాడు డైమండ్ అవడం కోసం కాదు, కొంతమంది డైమండ్ చేయాలని చెప్పేసి ఒక ఉత్సాహంతో ఒక కమిట్మెంట్ పనిచేస్తారు కదా, వాళ్ళే చివరి దాకా ఉంటారు, వాళ్ళే డైమండ్ అవుతారు. ఆ డైమండ్ అయ్యే వ్యక్తుల్లో ఆ 5% పీపుల్లో ఇక్కడ ఉన్న మనమందరూ కూడా ఉండాలి. ఉంటారా ఉండరా? ఎస్ ఆర్ నో? ఎస్ 5% మందిలో ఉంటారా? ఆ 90% మందిలో ఉంటారా? 5% జనం 5% పీపుల్ లో ఉండాలి. నేను చెప్తున్నాను, 5% పీపుల్ లో ఉంటే సక్సెస్, 95% పీపుల్ లో ఉంటే ఫెయిల్యూర్. మరి ఇప్పుడు చెప్పండి, మీకు కూడా ఇదే స్టోరీ చెప్తున్నాను. సో ఇది మనందరం ట్రైన్ ఎక్కేసాం. మనం ఎక్కిన ట్రైన్ పేరు సేఫ్ షాప్ ట్రైన్. ఈ సేఫ్ షాప్ అనే ట్రైన్ ఒక ట్రాక్ పైన పనిచేస్తుంది. ఆ ట్రాక్ పేరు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. ఈ ట్రైన్ కి లోకో పైలట్ ఉన్నాడు. ఆ లోకో పైలట్ వికాస్ కుమార్ యాదవ్ మహా గురించి. ఎస్ఆర్ నో? మన టీం ఫౌండర్ లీడర్. అర్థమవుతుంది మీ అందరికి? సో Yes. ఈ ట్రైన్ మూవ్ అవుతుంది. ఇప్పుడు పూర్ విలేజ్ నుంచి రిచ్ విలేజ్ కి వెళ్తుంది. ఈ పూర్ విలేజ్ లో 100 మంది ఎక్కేసాం. ఈ 100 మంది రిచ్ విలేజ్ కి వెళ్ళేటప్పటికల్లా ఐదుగురు మాత్రం మిగులుతున్నారు. 95 మంది మిగిలిన చోట దిగిపోతున్నారు. సో నేనైతే ఒకటే ఫిక్స్ అనమాట, మిగతా వాళ్ళ టీం లాగా అవ్వకూడదని 100% స్ట్రైక్ రేట్ కొట్టాలని నా కాన్సెప్ట్. 100% స్ట్రైక్ రేట్ కొట్టాలని నా కాన్సెప్ట్, నా యొక్క సిద్ధాంతం అనమాట అది. అందుకోసమే 100 మంది ట్రైన్ లో ఎక్కిన వెంటనే ఆ 100 మందికి కావాల్సిన వసతులు చూస్తున్నాను. వసతులు, వాళ్ళకి కావాల్సిన మంచి చెడు అన్ని ముందే చెప్పేస్తున్నాను. ఎక్కడికి వెళ్తే ఏ ప్రమాదాలు వస్తాయో ముందే చెప్తున్నాను వాళ్ళకి. ఎస్ఆర్ నో? వాళ్ళు దిగకుండా ఆ ట్రైన్ లో ఎక్కిన బోగిలో ఎక్కిన అంటే ఆ బోగిలకి డోర్ లాక్ కూడా చేసేస్తున్నా, Yes. డోర్ కి లాక్ కూడా చేస్తున్నా. కానీ కొంతమంది అద్దాలు పగలగొట్టుకొని వెళ్ళిపోతున్నారు, డోర్లు పగలగొట్టుకొని వెళ్తున్నారు. అది నా తప్పు కాదు. నేనైతే నిలబడాక ట్రై చేస్తున్నాను. 100% నేను నిలుపుతాను కూడా నాకు నమ్మకం ఉంది. ఒకరోజు ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్కరు నిలబడతారు అని నాకు నమ్మకం ఉంది. నిలబడాలని కూడా. అందుకే మిమ్మల్ని 5 ఏళ్ల నుంచి నేను ఇలానే ట్రైన్ చేస్తూ వస్తున్నా. ఫస్ట్ 50 మంది మొదటి స్టేజ్ లోనే కన్ఫ్యూజన్ స్టేజ్ లో దిగిపోతారు. తిక్కమక్క స్టేషన్ లో ఈ బిజినెస్ మంచిది కాదు, అలా కాదు, ఇలా కాదు ఎంతో మంది చెప్తుంటారు. నేను 5 ఏళ్ల క్రితం నేను గోల్డ్ లీడర్ అండి. అసలు నేను అంత పెద్ద స్టోరీ చెప్తున్నానంటే అంత పెద్ద లెవెల్లో నేను ఉన్నాను అప్పుడు. చెప్పండి సార్, ఆ స్టోరీ No more. చెప్పే లెవెల్లో నేను డైమండ్ లెవెల్లో ఉన్నాను నేను ఉన్నప్పుడు. No more. చెప్పండి గురుజీ, మీరు ఏదో వీడియో పెట్టారు, అది 5 ఏళ్ల క్రితం అంటున్నారు, మేము ఎలా నమ్మాలి అని మీకు ఎవరికైనా డౌట్ ఉందా? No more. అయినా ఎన్నమ్మా? 5 ఏళ్ల క్రితం అని మేము ఎలా నమ్మాలి అని ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉందా? సో డౌట్ ఉందంటే ఇదిగో నేను చూపిస్తా చూడండి. ఇది ఏ రోజు ఈ వీడియో నేను అప్లోడ్ చేశానో మీకు విత్ డేట్ తో సహా చూపిస్తాను. అప్పుడు మీకు నమ్మకం కలిగింది. ఎస్ అన్నో? చూస్తారా? చూస్తారా? Yes, ఇది ma'am. ఇప్పుడు వీడియో కాదు, నేను 5 సంవత్సరాల క్రితం వీడియో అని నేను చెప్తున్నాను. మీకు నమ్మకం కుదరవచ్చు, కుదరకపోవచ్చు. సో ఈ ట్రైన్ స్టోరీ గురించి నేను చూపిస్తా, పోనీ విత్ డేట్ సహా చూపిస్తాను. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం మీరే చెప్పండి నాకు. నేను చెప్పను, మీరే చెప్పి ఇగో నిజమే గురుజీ, మీరు చెప్పింది నిజమే గురుజీ అని మీరు నాకు చెప్పండి. ఓకేనా? చేస్తారా? సో చూడండి, విత్ డేట్ తో సహా చూపిస్తున్నాను. ఈ వీడియో నేను కరోనా టైంలో నేను చేశాను. కరోనా టైంలో చేశాను. కరోనా టైం కాదు, కరోనా కన్నా ముందు ఫిబ్రవరిలో అది ఓపెనింగ్ అన్నమాట. నాకు అప్పట్లో నేనే కదా ఓపెనింగ్కి వెళ్ళింది, వెన్యూ హాల్ ఓపెనింగ్ కి. ఫిబ్రవరి నెలలో వెళ్ళాను. ఈ వీడియో ఎప్పుడు నేను అప్లోడ్ పెట్టాను? ఎప్పుడు అప్లోడ్ పెట్టాను? కనిపించట్లేదా? టైగర్స్ కనిపిస్తుందా, కనిపించట్లేదా? సార్ 27 జూలై 2020 సార్. ఒక నిమిషం ఆగండి. వీడియో మిస్ అయింది. సో నేను అన్ని దాచిపెట్టుకున్నా సార్. సేఫ్ షాప్ లో నేను ఎలా సక్సెస్ అవ్వాలో, ఏది అవ్వాలో నాకు ముందే ప్లానింగ్ ఉంది. ఎస్ఆర్నో? మిగతా వాళ్ళలాగా కాకుండా నేను ముందు నుంచే ఒక ప్లానింగ్ తో స్కెచ్ తో ఉన్నాను. ఎందుకంటే ఈ బిజినెస్ లో విత్ ప్రూఫ్స్ తోనే నేను చూపించాలని నాకు తెలుసు అనమాట. సో అన్ని నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాను. ఇవన్నీ నా వీడియోస్ కనిపిస్తున్నాయి మీ అందరికి? No more. కనిపిస్తుంది. ఇంకా డిస్ప్లే రాలేదు. డిస్ప్లే రావట్లేదా? ఇప్పుడు వచ్చింది. వచ్చింది మా.
కనిపిస్తున్నాయి, ఇప్పుడు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. ఇక ఇవన్నీ నా వీడియోస్ సార్. సో ఈ వీడియోస్ లో నేను ఓల్డ్కి వెళ్ళిపోతున్నా, ఓల్డ్ గతంలోకి. సో ఎప్పుడు వీడియోలు 5 మార్చ్, ఇది నా రెండో యూట్యూబ్ ఛానల్ సార్. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ నాకు ఏమైందంటే అది కాపీ రైట్ స్ట్రైక్ పడి ఆగిపోయింది అనమాట. సో ఇది రెండో యూట్యూబ్ ఛానల్. ఇది 5 మార్చ్ 2020లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఈ వీడియో ఇప్పుడు నేను చూపించిన వీడియో పాత వీడియో. కానీ నేను ఏం చేశానంటే కరోనా టైంలో ఖాళీగా ఉంటాం కదా అందరూ, అందుకని చెప్పేసి అప్లోడ్ చేస్తూ ఉండేవాడిని అనమాట. ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉండేవాడిని. ఇవన్నీ నేను నా వీడియోస్ ఇవన్నీ. సో ఈ వీడియోని ఇప్పుడు నేను ప్లే చేసిన వీడియో అక్టోబర్లో ప్లే కనిపిస్తుందా ఇక్కడ? వాట్ ఆర్ ద 4 అక్టోబర్ 2025. కనిపిస్తుందా? కనిపిస్తుంది టైగర్. Yes, ఇదిగోండి ఈ sir. వీడియో ఎస్ మోజీ. 14 అక్టోబర్ 2020 కనిపిస్తుందా లేదా? ఎస్ సార్. Yes, sir. ఇక ఈ వీడియో ప్రైవేట్ లో పెట్టా. ప్రైవేట్ అంటే ఎవరు చూడకుండా పెట్టాను. సరే ఈ వీడియో పబ్లిక్ లో పెట్టేస్తాను. పబ్లిక్ లో పెట్టేస్తున్నాను, మీరు కూడా కనిపించింది అనమాట అది. ఓకే, అంటే చూడండి ఎన్ని సంవత్సరాల కథ సార్ నేను చెప్పింది ఆ స్టోరీ. నేను యాక్చువల్గా ఫిబ్రవరిలో మాట్లాడిన మాటలు అవి, కరోనా కన్నా 1 month బిఫోర్ మాట్లాడిన మాటలు అక్టోబర్లో నేను అప్లోడ్ చేశాను. అంటే అప్పట్లోనే నేను అంత క్లారిటీగా ఉన్నాను బిజినెస్ పట్ల. ఈ స్టోరీ ఎవరు క్రియేట్ చేశారు అనుకున్నారు? ఈ స్టోరీకి కాపీ రైట్స్ నాయే, ఆ Yes, స్టోరీ ma'am. నాదే. ఎలా వస్తున్నాయి గురించి మీకు థాట్స్ అంటారా? అనుభవాలు, నేను పొందుకున్న పరాజయాలు, నిత్య జీవితంలో పొందుకున్న పరాజయాలు, సేఫ్ షాప్ లో పొందుకున్న పరాజయాలు బయట జీవితంలో ఎవరు పొందుకోలే. నా పరాజయాలు, నా యొక్క ఏదైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు ద సక్సెస్ అంటారు. అపజయాలు విజయానికి సోపానాలు అంటారు. నా జీవితంలో నేను ఏదైనా ట్రై చేసినప్పుడు సక్సెస్ వస్తే హ్యాపీ, ఫెయిల్యూర్ వచ్చినా హ్యాపీ. ఎందుకంటారా? సక్సెస్ వస్తే విజయం వచ్చేసింది, ఫెయిల్యూర్ వస్తే అనుభవం వచ్చింది. ఆ అనుభవం వేరే వాళ్ళకి ఫెయిల్యూర్ కాకుండా నేను చూసుకుంటాను. అది నా యొక్క లైఫ్ లో జరిగే ప్రతిదీ. ఎస్ ఆర్ నో? అర్థమవుతుంది మీ అందరికి? ఈ రోజు చెప్పలా నేను సేఫ్ షాప్ గురించి ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పాను? 5 సంవత్సరాల క్రితమే చెప్పాను. ఎవరెవరు ఏ స్టేజ్ లో దిగిపోతారు. మరి ఇక్కడ 68 మంది ఉన్నారు. మరి ఈ 68 మందికి నేను చెప్తున్నాను, మీరందరూ ఇప్పుడు సేఫ్ షాప్ అనే ట్రైన్ లో ఎక్కేశారు. ఈ ట్రైన్ పూర్ విలేజ్ నుంచి రిచ్ విలేజ్కి వెళ్తుంది. ఈ ప్రాసెస్ లో చివరి దాకా మీరు నిలబడి ఉంటారా నాతో పాటు? ఎస్ మోజీ. Yes, sir. ఇక మీ మొహాలన్నీ కనిపిస్తాయి ఇక్కడ నాకు. మళ్ళీ ఇది కూడా రికార్డ్ చేస్తున్నా, మళ్ళీ ఇది కూడా ఫ్యూచర్ లో చూపిస్తా. ఇక వీళ్ళు ఉన్నారు అంటే ఇక ఈ కారణంతో ఉన్నారని చూపిస్తా. లేరు అంటే ఇప్పుడు నేను చెప్పా కదా, కర్ణాటక టీం సింధనూరు వాళ్ళు లేకపోవడం గల కారణం మనీ రిలేషన్. నేను అబద్ధం చెప్తే ఇది యూట్యూబ్ లో పడిద్ది, వాళ్ళు నా దగ్గరికి వస్తారు కదా, గురించి మీరు తప్పు చెప్పారని. ఎస్ఆర్ఓ నేనైతే తప్పు చేయలా, నేను తప్పు చేయలేదు కాబట్టి ఈ రోజు పబ్లిక్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో అన్ని పెడుతున్నా. ఎస్ఆర్ఓ తప్పు చేసింది ఎవరు? పైన అప్లయన్స్ చేశాడు, కింద అతను చేశాడు, నాకు తెలియకుండా డబ్బులు ఇవ్వడం. వాళ్ళు మనీ రిలేషన్ పెట్టుకొని సైడ్ అయిపోయారు. ఈ రోజు కూడా మీ అందరికి అప్లైన్ లోనే ఉంటారు వాళ్ళు. ధర్నాసన అయిపోయిన అప్లైన్ లో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఒక సైడ్ టీం నడుస్తా ఉంది, కృష్ణకి, పుష్పరాజ్కి. ఈ రోజు కూడా నేను ఫోన్లు చేస్తా ఉంటా, గురుజీ వస్తాం, గురుజీ చేస్తాం, గురుజీ మీ అన్ని చూస్తున్నాం గురుజీ, మేము వదిలిపెట్టం గురుజీ, కొద్దిగా గురుజీ, కొద్ది పనులు ఉన్నాయి గురుజీ, అవన్నీ ముగించుకుని వస్తాం గురుజీ అంటారు వాళ్ళు. నేను వదిలిపెట్టను కదా. నా పరిస్థితి ఎలా అంటే నేను వదల జారని వాళ్ళే వదిలేనైతే జైన్ వాళ్ళు వదిలేస్తాను నేను? జాయిన్ అయిన వాళ్ళు వదిలేస్తాను నేను? జాయిన్ అయిన వాళ్ళు ఎందుకు వదిలేస్తాను నేను? నా దగ్గర ఒక పర్సన్ జాయిన్ అయ్యాడంటే ఆ పర్సన్ కి లైఫ్ టైం నేను కమ్యూనికేషన్ లో ఉంటా. లైఫ్ టైం ఆ పర్సన్ ఎప్పుడైనా రాని, ఆ పర్సన్ ఎప్పుడైనా మళ్ళీ రీస్టార్ట్ చేయండి. కానీ రీస్టార్ట్ చేయడానికి ఫేస్ వాల్యూ చెల్లదు, వాళ్ళకి మొహం చెల్లక రారు. అరే ఎప్పుడు ఆగిపోయాం కదా. ఎందుకంటే కర్ణాటక కృష్ణ విన్ అయినప్పుడు స్వామిదాస్ కూడా విన్నర్ కాల. ఫస్ట్ బ్యాంకాక్ విన్నరు, నా తర్వాత ఫస్ట్ బ్యాంకాక్ విన్నర్ ఎవరో తెలుసా? ఇప్పుడు నేను చూపించా కదా వీడియోలో, సింధనూరు అని. దాంట్లో ఉన్న వాళ్ళే కర్ణాటకలో ఉంటారు వాళ్ళు. అర్థమవుతుందండి? వాళ్ళు ఫస్ట్ విన్నర్స్. అలాగా నాతో పాటు ఫస్ట్ జర్నీ చేసే స్వామిదాస్ కూడా నేను వాళ్ళ ద్వారా మోటివేషన్ చేసేవాడిని. అప్పట్లో స్వామిదాస్ స్టార్టింగ్ కదా, అంత నాలెడ్జ్ లేదు స్వామిదాస్కి. నేనేం చేసేవాడిని అంటే స్వామిదాస్ని, శ్రీనివాసులని వీళ్ళందరినీ మోటివేషన్ చేయడానికి వీళ్ళని వాడేవాడిని. సార్ మీ టెస్ట్ మని చెప్పండి,
మీ గురించి మాట్లాడండి, మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్ అని నేను వాళ్ళతో మాట్లాడించేవాడిని. ఈరోజు స్వామిదాస్ లాంటి వాళ్ళు బాగా ఫాస్ట్ అయిపోతే స్వామిదాస్ ఒకవైపు ఉంటే కృష్ణ ఒకవైపు ఉండేవాడు. మరి ఇలాంటి వ్యక్తులకి వాళ్ళకి ఎలా ఉండేది? మొహం చెల్లిద్దా? మొహం చల్లదు రావడానికి. ఎస్ఆర్ నో? అందుకని వాళ్ళు అలా కొంచెం ఇగో అంటే కొంచెం ఏదో మైండ్ లో ఉండి వాళ్ళు రాలేరు అనమాట. సో అయినా కూడా నేను వదిలిపెట్టను, ఎప్పటికైనా మళ్ళీ వాళ్ళని తీసుకొస్తాను. బిజినెస్ లో మళ్ళీ వాళ్ళని కూడా డైమండ్ చేయాలని నాకు అవుతుంది. ఇగో చూడండి, వాళ్ళు ఎవరో కాదు, ఇగో ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇగో ఈయన పుష్పరాజు, ఇగో ఈయన కృష్ణ, కర్ణాటక టీం వీళ్ళు, ఈయన సత్యబాబు, ముగ్గురు. స్టార్టింగ్ అనమాట. నాతో పాటు బ్యాంకాక్, నేను యూరోప్ విన్ అయ్యాను, అతను బ్యాంకాక్ విన్ అయ్యాడు. సెలబ్రేషన్ అనమాట అది. అర్థమవుతుంది మీకు? బాబు ఇక్కడ ఎంత విన్నింగ్ అయినా, ఎంత పెద్ద స్టేజ్ ఉన్నా సరే, ఏ తప్పు జరిగినా 4 స్టేజ్ల్లో ఫస్ట్ కన్ఫ్యూజన్ లో తప్పు జరిగినా దిగిపోతారు. రెండోది పని చేయకపోయినా అసహనంతో ఉన్నా దిగిపోతారు. మూడోది 3 కన్నా లూస్ బ్రేక్ చేసిన తప్పు దిగిపోతారు. 4వది ఓవర్ స్మార్ట్, అది తెలుగు చూపించినా పోతారు. నాకు 2 వైపుల టీం వచ్చింది, హ్యాపీగా నేను ఇంట్లో రిలాక్స్ అవుతాను, మీరు వెళ్ళి పని చేయనన్నా దిగిపోతారు. 4 సంవత్సరాలు ఖచ్చితంగా పని చేయాలి. 4 ఏళ్ళలో నువ్వు ఏ రోజైనా నువ్వు అతి తెలుగు చూపించావా దిగిపోతావు. సార్ మరి ఈ 4 తప్పులు చేయకుండా మరి మీరు నిలబడతారా? నేనైతే రెడీ, మీకోసం ఆన్ ఫిల్ ఆన్ గ్రౌండ్ లో వర్క్ చేసి మీకోసం సపోర్ట్ చేయడానికి, ప్రతిరోజు జూమ్ లో చెప్పడానికి, ట్రైనింగ్లు మీటింగ్లు ఫంక్షన్లు పెడతాకి, ఎవ్రీథింగ్ చేయడానికి నేను రెడీ. మరి మీరు రెడీనా అని మీ దగ్గర ప్లాన్ ఫాలోఅప్ చేయాలని నా వల్ల కాదు. అందరికి నేను చేయలేను కదా. నేను ప్లాన్ ఫాలోఅప్ నేను కొద్ది మందికి, నా రెస్పాన్సిబిలిటీ కొంత టీం ఉండేది, వాళ్ళకి నేను చేయడానికి వెళ్ళగలను. కానీ ప్రతి ఒక్కరికి నేను వచ్చి చేయాలని నా వల్ల కాదు. నేను మనిషినే సార్, నేను కూడా రోజుకి 24 గంటలు కష్టపడుతుంటాను. ఇస్తాను. మీరు ఆల్రెడీ లీడర్లు అయిపోయారు, మీరు వెళ్ళి చేయాల్సిన పని మీరు చేయకుండా నా మీద డిపెండ్ అవ్వకండి. నేను చేయాల్సిన పని ఏదైనా నేను జూమ్కి వస్తాను, జూమ్ లో మాట్లాడతాను, ట్రైనింగ్లు పెడతాను, మీటింగ్లు పెడతాను, ఫంక్షన్లు పెడతాను, సెమినార్లు పెడతాను. ₹1 మీ జేబులో ఖర్చు లేకుండా నేను చూసుకుంటాను. సార్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆన్ ఫీల్డ్ అనుకోండి ప్లాన్ ఫాలో ఈ చేయాలి, డీడీ చేయాలి, 3 కార్నర్ రూల్స్ బ్రేక్ చేయకూడదు. ఈ పనులు చేయకుండా మరి ఉంటారా? సార్ లో 71 మంది ఈ రోజు జూమ్ లో ఉన్నారు. ఫ్యూచర్ లో డైమండ్స్ అయ్యి నిలబడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. అందరికి ధన్యవాదాలు. దిస్ ఇస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో, సేఫ్ షాప్. సో ఆల్ ది బెస్ట్ ఐ గైస్. ఖచ్చితంగా ఫ్యూచర్ లో మళ్ళీ నిలబడి ఇగో ఈ 4 స్టేజ్లు దాటుకొని వచ్చాము మేము, డైమండ్ ఏమని చెప్పుకోవాలి మీరు. ఓకే.